హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. తమ్నైల్ చూసే ఉంటారు కదా, వాసవి కాంప్లెక్స్ వెళ్తున్నాం అనమాట షాపింగ్కి. ఈ మంత్ ఏంటంటే అత్తా కోడళ్ళ బర్త్డే అనమాట. మా మరదలతోనూ మా అమ్మాయి బర్త్డే ఉందనమాట. సో అందుకని షాపింగ్కి వెళ్తున్నాము వాసవి కాంప్లెక్స్కి. గుంటూరులో అందరికీ తెలుసు, గుంటూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు అండి వాసవి కాంప్లెక్స్ అనేది. చాలా హోల్సేల్ ధరలో దొరుకుతాయి అనమాట. బట్టలు అన్ని రకాల ఇన్నర్ వేర్ దగ్గర నుంచి పట్టు చీరల దాకా అన్నీ దొరుకుతాయి అనమాట. చాలామంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటే చిన్న చిన్న షాప్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా వెళ్ళి ఇక్కడ నుంచి బల్క్గా తీసుకెళ్ళి అమ్ముకుంటారనమాట. ఇప్పుడైతే వచ్చేసాం ఇక్కడికి. ఇక్కడ జున్ను కనపడంగానే వీళ్ళిద్దరికి నోరు ఊరిందనమాట. సో అందుకని జున్ను తినేశారు అక్కడ. జున్ను తిన్న తర్వాత శ్రీ సితారా కట్ పీసెస్ అని 239 షాప్ నెంబర్ అక్కడికి వచ్చామండి. అక్కడైతే ఫ్యాబ్రిక్స్ అయితే సూపర్గా ఉన్నాయి అనమాట. ఎన్ని కావాలంటే అన్ని ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. నెట్ దగ్గర నుంచి పార్టీ వేర్ దగ్గర నుంచి మళ్ళీ సింపుల్ ఫ్రాక్స్ చేయించుకోవాలన్నా కానీ, అంటే కాటన్ దగ్గర నుంచి అన్ని ఎంబ్రాయిడరీ కానీ, నెట్ కానీ, ఇంకా పార్టీ వేర్కి సంబంధించినవి కానీ, బెనారస్ కానీ, మీరు బ్లౌజెస్ కుట్టించుకోవడానికైనా కానీ, లాంగ్ ఫ్రాక్స్కి కానీ, క్రాప్ టాప్స్కి కానీ, లెహంగాస్ కానీ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉందండి ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అనేవి. ఈ ఫ్యాబ్రిక్ అయితే నాకు బాగా నచ్చిందనమాట. ఇక్కడ ఫ్లవర్స్ వచ్చి ఉంది కదా, షార్ట్ ఫ్రాక్స్కి కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా చాలా బాగుంటుంది అనమాట. మామ్ అండ్ డాటర్ కాంబోస్ కూడా చేయించుకోవచ్చు ఇలాగా. ఈ కలర్ అయితే నాకు బాగా నచ్చిందనమాట, రెడ్ కలర్. మేమైతే ఏమేమి షాపింగ్ చేశాను అనేది తర్వాత లాస్ట్లో చూపిస్తానండి. ఇప్పుడైతే ఫ్యాబ్రిక్స్ అని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఇన్ని ఆప్షన్స్లో ఏం సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు అనమాట. అన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఇవి కూడా బాగా నచ్చాయన్నమాట. ఈ పైన కింద షాప్లోనేమో పార్టీ వేర్ అలా ఉంటుంది అనమాట. పైన ఏమో కాటన్కి సంబంధించినవి ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయండి. అన్ని ప్రింట్స్, ఆల్ టైప్స్ ఆఫ్ ప్రింట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అన్ని కాటన్ టైప్స్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయన్నమాట. చాలా టైప్స్ ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్ అయితే. కలంకారీ ప్రింట్స్ కానీ ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ప్రింట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ప్రింట్స్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయండి. పార్టీ వేర్ కానీ అన్నీ ఉన్నాయి అనమాట. ప్లెయిన్ నెట్స్ ఉన్నాయి, ఎంబ్రాయిడరీ నెట్స్, ఇంకా అన్ని టైప్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి అనమాట. ఈ షాప్లో ప్రైజెస్ కూడా చాలా హోల్సేల్గా అనిపించింది అనమాట. చాలా మంచి రీజనబుల్గా అనిపించింది మాకైతే. సో మేము అందుకని ఇక్కడికి వచ్చాం. ఇవన్నీ క్రష్డ్ మోడల్ అనమాట. ఇవేమో వర్క్ అనమాట. ఇవి మనం బ్లౌజులుగా అయినా కుట్టించుకోవచ్చు. చిన్నపిల్లల క్రాప్ టాప్స్కి అయినా చాలా బాగుంటాయండి ఇలాంటి పార్టీ వేర్ క్రాప్ టాప్స్ లాగా అనమాట. ఇవి కూడా నార్మల్ కాటన్వి టాప్స్గా కుట్టించుకోవచ్చు. అలాంటివి కూడా ఉన్నాయి అనమాట. అన్ని టైప్స్ అవైలబుల్గా ఉన్నాయి అనమాట. ఇవి ప్రింట్స్ అనమాట. చిన్నపిల్లలకి స్మాల్ ఫ్రాక్స్ అయితే భలే ఉంటాయి అనమాట ఇలాంటి ప్రింట్స్. ఇదేమో క్రష్డ్ మోడల్ అనమాట. ఇవి లాంగ్ ఫ్రాక్స్ అయినా కుట్టించుకోవచ్చు, మనం టాప్స్ లాగా అయినా కుట్టించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అయితే కాటన్ శారీస్ చూద్దామని వచ్చామండి. వేరే షాప్కి వచ్చామన్నమాట. షాప్ నెంబర్ అనేది నేను మెన్షన్ చేస్తాను అనమాట స్క్రీన్ మీద. ఇక్కడ ఓన్లీ కాటన్ శారీస్ అనమాట. ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ ఉంటాయి అనమాట. మీనా కాటన్ కానీ ఇంకా చాలా టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ ఉన్నాయి అనమాట. మేము తీసుకునేవి చూపిస్తున్నాను అనమాట. మా అత్తకి తీసుకునే నేను లాస్ట్లో చూపిస్తాను. మా అమ్మ వాళ్ళకి, మా మేనత్తకి తీసుకునే మాత్రం ఇందులో చూపిస్తున్నాను అనమాట. ఇవి మా అమ్మకి తీసుకున్నవి. ఈ రెండు మా అమ్మకి తీసుకున్నది. ఫస్ట్ శారీ అయితే మా అత్తయ్యకి తీసుకుంది. ఇది కూడా మా అమ్మకి తీసుకున్నారనమాట. ఈ శారీ కూడా చాలా బాగుంది. ఈ రెండు శారీస్ అంటే డిఫరెంట్ కలర్ అనమాట. మా అత్తకు ఒకటి, మా మేనత్తకు ఒకటి, మా అమ్మకు ఒకటి తీసుకున్నారనమాట ఈ శారీస్. నెక్స్ట్ అయితే జెంట్స్వి షర్ట్ బీట్స్ అవి చూడటానికి వచ్చామంటే ఒక షాప్ రిఫర్ చేశారు వేరే వాళ్ళు. షాప్ నెంబర్స్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను అనమాట. ఇవి కొన్ని సెలెక్ట్ చేసి పక్కన పెట్టాం. మా నాన్నకను మా మామయ్యకి, మా నాన్నకైతే లింగీలు చూస్తున్నారనమాట. ఇంకా తర్వాత ఇవన్నీ షాపింగ్ అయిపోయిన తర్వాత బయలుదేరిపోయామండి. బ్యాక్ ఎప్పుడో ఆఫ్టర్నూన్ వచ్చాము. ఈవినింగ్ నైట్ అయిపోయింది అనమాట. 9:30 అయిపోయింది. కొన్ని షాప్స్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు కూడా. నేను షాపింగ్ నేను ఇంకా కొన్ని షాప్స్లో తీయలేదండి వీడియోస్. అవన్నీ నేను లాస్ట్లో చూపిస్తానమాట. వీడియో లాస్ట్లో చూపిస్తాను. మా అమ్మాయికి చేసిన షాపింగ్ అవన్నీ అంతా. ఇంకా బ్యాగ్ స్టార్ట్ అయ్యామన్నమాట ఇప్పుడే. ఇక్కడైతే వాసవి కాంప్లెక్స్లో ఒక ఆంటీ పునుగులు వేశారండి. పునుగులను ఆలు బోండా అనమాట. సూపర్గా ఉందన్నమాట. బాగా నచ్చింది. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్లోనే ఉండిద్ది అనమాట వాసవి కాంప్లెక్స్లో. అక్కడ ఆంటీ బండి ఉండిద్ది. తర్వాత మార్వాడి గీ స్వీట్స్ అని ఫేమస్ అనమాట గుంటూరులో. మైసూర్ పాకను గులాబ్ జాము చాలా ఫేమస్ అనమాట. అందుకే అవి తీసుకొని ఇంకా బ్యాగ్ స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే మేము ఇంకా కార్ షిఫ్ట్ అయిపోయామండి మా హస్బెండ్ కార్లోకి. అక్కడ మా తమ్ముడు అటు వెళ్ళిపోతున్నారు నష్టాపేట.
మా హస్బెండ్ కూడా వేరే పని మీద తాడేపల్లి వెళ్ళారనమాట, గుంటూరు వచ్చేసారు. సో మేము ఆ కార్లోకి షిఫ్ట్ అయిపోయాము, ఇంకా బ్యాక్ వెళ్తున్నాం అనమాట. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు అండి వాసవి కాంప్లెక్స్ అనేది. గుంటూరు దగ్గర వాళ్ళందరికీ తెలుసు, కానీ గుంటూరు వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా విజిట్ చేయండి వాసవి కాంప్లెక్స్కి. ఎందుకంటే హోల్సేల్ ధరల్లో మనకు బాగా ఉంటాయి అనమాట. ఈ చుట్టుపక్కల చిన్న ఇళ్లలో పెట్టుకునే వాళ్ళు కానీ చిన్న చిన్న షాపుల వాళ్ళు కానీ బల్క్ ఆర్డర్స్ అనేవి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అమ్ముతారనమాట. సో అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇంకా బ్యాక్ ఇంటికి వెళ్ళే ముందు పార్సిల్ తీసుకెళ్ళామండి, సురక్ష బిర్యానీ హౌస్లో బిర్యానీ తీసుకెళ్ళామన్నమాట. ఇంకా వెళ్ళి ఇంకా కుక్ చేసుకోవడానికి టైం లేదు కదా, అందుకని పార్సిల్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాము. ఇప్పుడైతే మేము షాపింగ్ చేసినవి చూపించేస్తాను. ఇవైతే మా మరదలు షాపింగ్ చేసినవి అనమాట. ఈ వైట్ది టాప్ కుట్టించడానికి అనమాట, ఈ బ్లాక్ది కూడా. అందుకని ఇదైతే బ్లూ కలర్ది మాత్రం లాంగ్ ఫ్రాక్ కుట్టించడానికి తీసుకున్నాను అనమాట. 200 ఏమో పడింది ఇది. నెక్స్ట్ ఇదేంటంటే ఇది కూడా లాంగ్ ఫ్రాక్ అనమాట. ఇది ఒక ముక్క, ఇది వెల్వెట్ క్లాత్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట. దాని కింద నెట్ తీసుకున్నాం అనమాట. ఇది కూడా ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్ అనమాట తీసుకుంది. ఇలా రెడ్ కలర్ బాగుంది దానికి ఆపోజిట్ అని చెప్పి ఇలా తీసుకున్నాం అనమాట. ఇదైతే నాకు బాగా నచ్చింది లాంగ్ ఫ్రాక్ది. నెక్స్ట్ ఇది ఒక ఫ్యాబ్రిక్ అనమాట, ఎంబ్రాయిడరీ నెట్ అనమాట, థ్రెడ్ వర్క్ వచ్చిన ఎంబ్రాయిడరీ అనమాట. ఇది కూడా ఒక లాంగ్ ఫ్రాక్, ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్ అనమాట. కాకపోతే ఆపోజిట్ కలర్ ఏం లేదు, మొత్తం ఒకే కలర్ అనమాట. ఈ లాంగ్ ఫ్రాక్ ఇది తీసుకుంది అనమాట తను. దాని కింద ఇలా శాటన్ తీసుకుందనమాట. అన్నీ అవైలబుల్గా ఉంటాయి అక్కడే, లైనింగ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇవైతే మా అమ్మాయికి చేసిన షాపింగ్ లంగా జాకెట్ అనమాట. ఇది మా అమ్మాయికి తీసుకుంది, చాలా ట్రెడిషనల్ కలర్ అనమాట. ఇది ఓల్డ్ కలరే కానీ నాకు బాగా నచ్చింది. నాకు ట్రెడిషనల్ కలర్సే బాగా నచ్చుతాయండి. డబల్ బోర్డర్ వచ్చిందనమాట, ఇలాగా చాలా బాగుంది. ఇక్కడ నాకు ఇలా బూటీస్ రావడం అనేది చాలా బాగా నచ్చిందనమాట. నెక్స్ట్ అయితే ఇది నైట్ ఫ్రాక్ అని తీసుకున్నాం అనమాట, లాంగ్ ఫ్రాక్ లాగా, అంటే బర్త్డే ఫ్రాక్ లాగా అనమాట, కుట్టించడానికని తీసుకున్నాము. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. పర్టికులర్ థీమ్ ఉందన్నమాట, ఆ థీమ్కి తగ్గట్టుగానే ఈ కలర్ తీసుకున్నాము. ఇది కుట్టించింది ఏంటంటే నేను బర్త్డే బ్లాగ్లో చూపిస్తాను అనమాట, వేసిన తర్వాత చూపిస్తాను మా అమ్మాయికి ఎలా ఉందనేది. ఈ లంగా జాకెట్ లాంగ్ ఫ్రాక్ ఎలా డిజైన్ చేయించనేది చూపిస్తాను అనమాట. నెక్స్ట్ అయితే ఇది మా అత్తయ్యకి తీసుకున్న కాటన్ శారీస్ అనమాట. ఆ షాప్ అయితే కాటన్ శారీస్ చాలా బాగున్నాయండి. ఇది మలై కాటన్ అనమాట, చాలా సాఫ్ట్గా ఉంది. ఈ 2 కలర్స్ అనేవి నాకు బాగా నచ్చాయి అనమాట. ఈ కలర్ కాంబినేషన్ బ్రౌన్ అండ్ ఈ గ్రీన్ కలర్ చాలా బాగుంది. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట. ఇది నార్మల్ శారీ వితౌట్ బ్లౌజ్ అనమాట. ఇది ఓన్లీ 250 అనమాట. నార్మల్ డైలీ వేర్ అని తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఈ ఫ్యాబ్రిక్స్ అనమాట, కొన్ని ఆ ఫ్యాబ్రిక్ షాప్లోనే తీసుకున్నాను నేను కూడా. ఇది ఆల్రెడీ బ్లౌజ్ నా దగ్గర ఉంది, దానికి ఈ బ్లాక్ కలర్ ఎంబ్రాయిడరీ తీసుకున్నాను అనమాట. ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. క్రాప్ టాప్ లాగా కుట్టిద్దాం అనుకుంటున్నాను. డిజైన్ అనేది తర్వాత ఆలోచిస్తాను అనమాట ఎలా కుట్టించాలి అనేది. కానీ ఈ బ్లాక్ది నాకు బాగా నచ్చింది, దీని మీద సరిపోతుంది అనుకొని తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇవైతే కట్ పీసెస్ అనమాట, 2 పీసెస్ వస్తాయి, 3 మీటర్స్. మా అమ్మాయికి లాంగ్ ఫ్రాక్స్ కుట్టిద్దామని తీసుకున్నాను అండి. ఈచ్ వచ్చేసి 100 అనమాట. ఇది కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా, ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ అన్ని ట్రెండింగ్లో ఉన్నాయి అనమాట. ఈ 3 తీసుకున్నాను అనమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. పింక్ కలర్ వచ్చేసి ఈ వైట్ డిజైన్ కూడా, వైట్ దానికి పింక్ బోర్డర్ వచ్చింది కదా, చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ చిన్న ముక్కు ఉందనమాట, ఇది చిన్న ఫ్రాక్లా కుట్టిద్దామని తీసుకున్నాను, కాటన్ అనమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ అయితే నైటీలు కూడా, నేనైతే నైటీలు ఒకటే తీసుకున్నానండి, నాకైతే ఏం తీసుకోలేదనమాట. ఇవి కూడా రీజనబుల్గానే అనిపించాయి, 170 పడ్డాయి అనమాట. ఈ 4 నైటీస్ తీసుకున్నాను. ప్యూర్ కాటన్ అనమాట, సిల్క్ మిక్స్ ఏం కాదండి, చాలా బాగున్నాయి నైటీస్ కూడా. నాకు వాల్యూవే అనిపించింది, అంటే రీజనబుల్గానే అనిపించాయి అనమాట ఆ కాస్ట్కి. నెక్స్ట్ అయితే ఇంకా మా మామయ్యకి తీసుకున్న షర్ట్ బీట్స్ చూపిస్తాను. ఈ వైట్ కలర్ది ఒకటి తీసుకున్నాం అనమాట. ఈ వైట్ది నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ ఇది చెక్స్లో ఇలా లైట్ బ్లూ కలర్ ఒకటి తీసుకున్నాం అనమాట. ఇది బిస్కెట్ కలర్ అనమాట. ఈ పెద్ద చెక్స్ వచ్చి ఇది ఒకటి తీసుకున్నాము. ఇదేమో ఇంకా మిగతావేమో ప్యాంట్స్కి తీసుకున్నాం అనమాట. ఈ 2 కలర్స్ ఇవేనండి తీసుకుంది. ఇంకా షాపింగ్ చేసింది ఇవే అనమాట. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుందండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్దర్ అప్డేట్ కోసం. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటా అండి, నమస్తే.